గోంగూర కోస్తున్నాను. ఈరోజు గోంగూర పప్పు చేద్దామని చెప్పేసి కోస్తున్నా. ఎక్కువైతే లేదులే కానీ ఉన్నంతవరకు. గోంగూర పప్పు కానీ పులుసు కూర కానీ చాలా బాగుంటుంది. ఒకసారి గోంగూర పప్పు తిన్నారంటే మళ్ళీ వదలరు, పదే పదే చేసుకోవాలనుకుంటారు. అంత బాగుంటుంది గోంగూర పప్పు. ఫ్రెండ్స్, నేను గోంగూర కోస్తూ ఉంటాను. వెనక నుంచి పక్షులు ఎలా అరుస్తూ ఉంటాయో వినండి. వాటి అరుపులు భలే ఇనసొంపుగా ఉన్నాయండి. నేను ఇలా కాడలు వదిలేసి కట్ చేశాను, కానీ గోంగూర ఇలా కాడలతోనే కోయాలి. కాడలతోనే తీస్తేనే పక్కన చిగురు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కాడలన్నీ కూడా తెంచేస్తున్నాను. ఈ కాడలు తీసేస్తేనే పక్కన మళ్ళీ చిగురులు వస్తాయి కొత్తవి. ఇలా ఈ చివర్లో కట్ చేసుకోకుండా కాడలతో సహానే తీసేయాలి. తీసేస్తేనే ఇవ్వండి, ఇక్కడ చూడండి చిగురులు వస్తున్నాయి చూసారా, అలా వస్తాయి మళ్ళీ. ఇవ్వండి, ఇవి పైకి వస్తాయి చక్కగా. అందుకని కాడలతో తీయడం బెటర్. వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఈ గొంగళ పురుగులు స్టార్ట్ అవుతాయి అసలు. ఎంతమంది గోంగూర పెంచుతున్నారు? మాకు కూడా గోంగూర అంటే చాలా ఇష్టం అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇందాక అన్నీ ఇలా కాడలు ఉంచి కోసాను కదా, ఇప్పుడైతే మళ్ళీ ఆ కాడలన్నీ తీసేస్తున్నా. చెప్పాను కదా చిగురు వస్తుందన్నమాట. కాడలు తీసుకోవాలి, మనసెట్టే కదా అని చెప్పి కాడలు అలాగే ఉంచి ఆకులు మాత్రమే తుంచుకుంటే పక్కన చిగురు సరిగా రాదేమో అని వాటిని కూడా తీసేస్తున్నా. మనం ఒలుచుకోవచ్చు కావాలంటే. ఒక చెట్టుకి అయితే చూడండి ఇంత గోంగూర వచ్చింది. ఇంకొకటి ఉంది ఇక్కడ, నేను ఎక్కువేం వేయలేదు, ఈ రెండే పెట్టాను కానీ బాగా వస్తుంది. దీన్ని కూడా కోసేద్దాం. మళ్ళీ దీనికి కూడా ఆకుల వరకే తుంచి తర్వాత కాళ్ళు తీసుకోవడం డబ్బల పని లేకుండా కాడలతోనే తీసేస్తాను. కొద్దిగా ఆలోచనతో చేసుకుంటే పని తేలికే అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఈ కాడలు ఉన్నవన్నీ కూడా ఒకేసారి తీసేస్తాను. చూడండి, చూపిస్తాను మీకు. రామఫలంకి ఈ చెట్టుకి పిందెలు రాలిపోతున్నాయి, ఏం చేయాలని అంటే ఎవరో కామెంట్ పెట్టారు. ఎత్తి కింద పడేస్తే ఉంటుందని. కొంచెం మంచి కామెంట్స్ పెడితే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. లేదా అసలు పెట్టకూడదు అనుకుంటే అసలు కామెంట్ పెట్టడం మానేస్తే బాగుంటుంది. చూడండి ఇలా కాడలతో సహా కోసుకొని తేలికగా ఒలుచుకోవడం చూపిస్తున్నాను. ఇంక ఇవన్నీ మరి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, అందుకే కొయ్యట్లేదు. ఇదిగో చూడండి, కాడలతో మనం ఇలా చెట్టు నుంచి కోసుకొని ఈ కాడలన్నీ ఇలా పెట్టుకోండి, వరుసగా ఆకులన్నీ పైకి ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకేసారి తుంచుకోవడం కొంచెం గట్టిగా ఉంటుందండి, కాబట్టి కొద్ది తీసుకోండి. ఇలా కాడలు తీసుకోండి, ఇట్లా పెట్టుకోండి. చూసారా, అన్నీ ఒకేలాగా ఇలా పెట్టుకొని ఏముందండి ఇట్లా పట్టుకొని తెంచేస్తే అయిపోయింది. చూసారా కాడలన్నీ ఎంత ఈజీగా వచ్చేసినాయో. అలా గోంగూర అంతా వలుచుకోవటమే. చూసారా ఇంత గోంగూర అయితే వచ్చింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.